This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం, పిలుపునిచ్చిన నారా భువనేశ్వరి. చిన్నగూడూరులో నకిలీ నక్సల్స్ హల్చల్, గ్రామస్తులను బెదిరించి 30,000 వసూలు. వినయ్ పిల్లల ఆసుపత్రిలో దారుణం, 2 రోజుల పసికందు మృతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన మొదలైంది. కాగా తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డ్ సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీశాఖ అధికారులకు చిరుత సంచారంపై సమాచారం అందించారు. వన్యమృగాలు కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టింది. తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. కాగా తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డ్ సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీశాఖ అధికారులకు చిరుత సంచారంపై సమాచారం అందించారు. వన్యమృగాలు కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీలత. గతంలో కూడా ఇదే విధంగా తిరుపతిలో కూడా శాసనగిరి అడవుల్లో కూడా ఒక చిన్న పిల్ల ఒక చిరుతపులు తీసుకెళ్లి ఒక మరణం జరిగింది. ఇది ఈ సంఘటన గడవక ముందే ఇప్పుడే ఈ సంఘటనలో మరోసారి అర్జున ఈ చిరుతపుల యొక్క అనుమానాలను ఈ యొక్క సెక్యూరిటీ గార్డు గుర్తించడం జరిగింది. ఈ సెక్యూరిటీ గార్డు వెంటనే అడవి శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న తిరుమల ఉన్న అధికారులకు కూడా స్పందించి దీన్ని వెంటనే వాళ్ళు ఒక డ్రోన్ కెమెరాలు కానీ మరియు ఫిజికల్ కెమెరాలు కానీ ఏర్పాటు చేసి ఆ యొక్క చిరుతపులని చాకచక్యంగా పట్టుకుని ఆ యొక్క దూరమైన ప్రాంతాలకు వదిలేదానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే 2-3 బృందాలను ఏర్పాటు చేసి ఆ యొక్క బృందాలు ఆ యొక్క చిరుతపుల నుంచి గాలించడం జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క గాలింపు జరుగుతున్నది. కానీ ఇంతవరకు ఎట్లాంటి యొక్క ఆనవాళ్ళు ఏర్పాటు చేయలేదు. కానీ వాళ్ళు వెంటనే లేకుండా స్థానిక ఉన్న ఆ యొక్క తిరుమల టీటీడీ యొక్క ఈఓ శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఈ గతంలో కూడా ఈ అనుచరులు రాకుండా కూడా 4,50,00,000 పెట్టి వెంటనే ఒక కంచి వేలను కూడా గత బోర్డులను కూడా నిర్ణయించడం జరిగింది. కానీ ఏమాత్రం దాన్ని నిమ్మక నీరెక్కినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ యొక్క కంచును కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కానీ ఖచ్చితంగా ఈసారి బోర్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి విషయాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క అక్కడ భక్తులు తిరిగే ఆ యొక్క ప్రదేశాల చుట్టూ ఒక వినుపు కంచును కూడా వేస్తానని కూడా సమాచారం వినియోగం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన అడవి శాఖ అధికారులు, డిఎఫ్ అధికారులు అందరూ కలిసి ఒక గత 24 గంటల లోపల ఆ యొక్క చిరుతను మేము పట్టుకునే దూర ప్రదేశాలు కూడా వదులుతారని కూడా చెప్పడం జరిగింది. శ్రీలత. చందు, అక్కడ మనం చూసుకుంటే గతంలో చాలా దాడులు జరిగినాయి. దాన్ని బట్టి అక్కడ ఉన్న భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అధికారులు. ఇప్పటికే శ్రీలత అక్కడ గతంలో కూడా చిరుత దాడులతో చాలా మంది ఒక చిన్న పసిపాప కూడా మరణించడం జరిగింది. దాన్ని గుర్తించిన వ్యక్తులు చాలా భయాందోళనలో భయపడుతున్నారు. అలిపురి నుంచి యొక్క శ్రీవారి యొక్క మెట్టు ప్రాంతం వరకు కూడా నది వెళ్ళడం కూడా చెప్పడం జరిగింది. కానీ
ఎవరికి కూడా ఎట్లాంటి భయపడద్దు, ప్రతి ఒక్క 6-7 కిలోమీటర్ల మధ్యలో కానీ మరియు 100 నుంచి 150 మధ్యలో ఉన్న మెట్ల మార్గంలో కూడా ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ కూడా నిర్ణయిస్తాము. జతలుగా 5 మంది నుంచి 10 మంది కలిసి వెళ్ళండి జరుగుతుంది. ఈ ఖచ్చితంగా అధికారులు ఎందుకు ఈ విధంగా నిమ్మకెక్కిన నీటి విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదు. ఎన్నోసార్లు ఈ చిరుత వల్ల దారుణంగా అక్కడ ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ ఖచ్చితంగా దీని మీద తిరుపతిలో ఉన్న డిఎఫ్ అధికారులు కానీ యువ గారి కానీ మీద వెంటనే స్పందించి ఈ చిరుత నుంచి భక్తులకి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. పిల్లట వెంటనే ఎట్లాంటి చర్యలు జరగకుండా ఇంతవరకు ఇవాళ చిరుత వల్ల ఇంకెవరు గాయపడకూడదు, ఎవరు భయపడకుండా అనేకమైన సూచనలతో ఆ చిరుత దాడులు కానీ 2 మృగాల యొక్క దాడులు కూడా జరగకుండా మంచి సూచన తీసుకోవాలని ఒక భక్తుల యొక్క ప్రారంభం చేస్తున్నారు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దామంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం. నులుగు పోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దామని సూచించారు. గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా. హైడ్రా కూల్చివేతలపై హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు, డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4,000 పెన్షన్కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2,500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు. ఎప్పుడు ఇస్తావు 2,500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు, లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవంటావు. కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతా అంటావా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతనా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఇలా కొన్ని మీడియాల్లో, పత్రికల్లో చూస్తున్నాం, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి
100 మంది ఆడపిల్లలు 200 మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా, 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలలో గోళీలు లేవు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఓ తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేవుడి చేతిలో రాయిలాగా అయిపోయింది. నీ ప్రాధాన్యత ఏంది? పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యతన్నా? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? 1,00,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతనా? ఏది నీ ప్రాధాన్యత? నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు? ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో. సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కి వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నా అని ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా? హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి కొదిలేసి పాలన పక్కన పెట్టి 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా? నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు, మేము ఎవరిని బలవంతంగా తొలగించమని. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా అని మెడ మీద కత్తి పెడుతున్నారు? ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు? ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అంటే పేదల ఇల్లు కూలుస్తారట, పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. ఫార్మా సిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ 4th సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు. ఆడ ఫార్మా సిటీని 4th సిటీ అంటాడు. ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అసలు డిపిఆర్కే 1,500 కోట్లట. ప్రపంచంలో ఎక్కడైనా విన్నామా? ప్రాజెక్టుకు 1,500 కోట్లంటే విన్నాం, కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట. అంటే నువ్వు 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు, కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టావు? నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించవు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు, ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా. అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు? నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయిందంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం, 5,000 కోట్లు శాంక్షన్ చేసినాం, మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికి వస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. నువ్వు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా మోరా? మాట్లాడుతూ అర్థం పర్థం ఉండాలి. కాళేశ్వరం కూలైపోయిందంటావు, కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు తెచ్చి గోదావరి నీళ్ళు మూసీలో వారిస్తా అంటావు. కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ
హైదరాబాద్లో చాలా చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే కుక్కట్పల్లి పరిధిలోని యాదవ్ బస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శివయ్య, బుచ్చమ్మ దంపతులు తమ 3 కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి కట్నంగా తలో ఇంటిని కానుకగా ఇచ్చారు. అయితే చెరువులు FTL పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ విషయం తెలిసి తమ కూతుళ్లకు ఇచ్చిన ఇల్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో తల్లి బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సరిత మా అమ్మ వాళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు. వాళ్ళకి పాలదంద చేసుకొని బతికేటోళ్ళు. మేము 3 ఆడపిల్లలమే. మా 3కి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు 3కి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుండ్రు అన్న టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. కుక్కట్పల్లి శేషాద్రి నగర్ దగ్గర మాకు నోటీస్ ఇవ్వలే, కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితమే కొన్నారు. 30 ఏళ్ళ క్రితమే తెలంగాణ పొద్దుందాకా కష్టం చేసి కొన్నారు వాళ్ళు. మాకు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేకుండే. కష్టపడి సంపాదించి బిడ్డలు ఆడపిల్లలని వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రు. ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో నా పిల్లలు అని బాధ టెన్షన్ పెట్టుకొని అట్లా అయిపోయింది మా అమ్మ. తమిళనాడు డిప్యూటీ సీఎంగా స్టార్ హీరో ఎంపికయ్యారు. తమిళనాడు కేబినెట్ ను విస్తరించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ తరుణంలోనే కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. దీంతో నేడు డిప్యూటీ సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాదు 3 మంత్రులకు ఉద్వాసన పలికారు. హన్మకొండ జిల్లా పార్కాలలోని వినయ్ పిల్లల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల పసికందుకు వైద్యుడు టీకా వేయడంతో మృతి చెందాడు. దీంతో బంధువులు ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల వల్ల పిల్లలు చనిపోయాడని వెంటనే వైద్యులు విధుల నుంచి తొలగించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అడిగిన సార్ ఓకేనా మా మనవాడంటే ఓకే అమ్మ మంచిగా ఉన్నాడు, ఏం పర్వాలేదు, నీ మనవాడికి అన్నాడు. అన్నబాబు తోడు ఎట్లా చేసిండు. మళ్ళీ తెల్లారి తీసుకొచ్చి మనగా 2 సూదులు వేసిండు. 2 సూదులు వేసిన కాంచెల్లిగా ఇక మెసులుతలేడు, గిచ్చ కొట్టుకుంటలేడు. తెల్లని దాకా మంచిగా తన్నుకుండు, ఈత కొట్టిండు మొత్తం. అక్కడ వర్కోలు వీళ్ళది అడిగిన సార్. మహబూబాబాద్ జిల్లా చిన్నకోడూరు మండలంలో నకిలీ నక్లెస్ హల్చల్ చేశారు. సుధాగాని వెంకటయ్య అనే వ్యక్తిని అర్ధరాత్రి తుపాకీతో బెదిరించి 30,000 రూపాయలను నకిలీ నక్సల్స్ వసూలు చేశారు. అంతేకాకుండా మరో మహిళను కూడా అర్ధరాత్రి బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్లు బేయడం కొట్టారు. 2-3 సార్లు బేయడం కొడితే 4వ సారి బేయడానికి ఎవరు అని అటు పక్క సైడ్ కిటికీలకి తీస్తే మనిషాపల్లేదని బేయడం తీసిన. బేయడం చేయగానే ఒక లేడీస్ ఇంటి ముందట ఆడ సీసీ రోడ్ కాడ బండి ఉంటే బండి మీద కూర్చుంది. ఈయన వచ్చి మంచిది అంటే మంచిది ఇచ్చిన తాగిండి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి రాగానే ఆ ఇంటి ముందు ఉన్న లేడీస్ కూడా వచ్చింది. లేడీస్ రాగానే నేను ఇంట్లోకి పోగానే ఇక వాళ్ళు తలుపులే అనగానే ఆడ ఉన్నోళ్ళు 2 వచ్చారు. 2 వచ్చి 2 తలుపులు వేసిర్రు.
తలుపులు వేసి మేము నక్సలెట్లం ఏంది నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావాట కదా ఏంది అదంటే సార్ చేస్తా సార్ వడ్డీలకు ఇస్తా 5-6 లక్షలు ఉన్నాయి వడ్డీకి ఇస్తా ఇళ్ళదికే పోయి గడ్డకి దాకా సంపాదించుకొని చేసి నక్సలెట్లకి ఇట్లా అడుగుతారు సార్ మీరు పెద్ద కాంట్రాక్టు బిజినెస్ దారుల దగ్గర పోవాలి కానీ మమ్మల్ని పట్టుకొని అంటే సార్ అది కథలు ఇష్టం చెప్తామని ఇష్టం అంతా మాకు తెలుసు బీరో ఓపెన్ చేయాలి పిలుస్తారు ఇట్లా కడుపుకాడు ఇట్లా పెట్టినది నిజమైన పిలుస్తారు మరి ఏదో మాకు ఆ టెన్షన్ మీద ఇక అట్లా అని పోయి బీరో నాదంటే బీరో 15,000 ఉంది సార్ 15,000 అంటే నువ్వు ఓపెన్ చేయి ఓపెన్ చేయాలంటే డబ్బులు దాంట్లో 35,000 ఓపెన్ చేసి తీసుకోగా ఎక్కడ పోయిరుగా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం, బాలికలను చదివిద్దామని మంత్రి అన్నారు. అంతేకాకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకు అవగాహన కల్పించాలని మంత్రి దుర్గేష్ తెలిపారు. రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని క్రితం సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనబడతా ఉంది. దాంతోపాటు లింగ నిర్ధారణ అనేటువంటి చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంది. అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగపిల్లడు చదువుకుంటాడు, ఆడపిల్లలు నీకెందుకు చదువు ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాళకి కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగపిల్లలకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలకు పెట్టేలాగా, ఒకవేళ మిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగపిల్లలైనా ఆడపిల్లైనా సమానమే. ఆడపిల్లని బాగా చూసుకోవాలి, రక్షించాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకునేలా చేయాలి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి. తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది, ఖచ్చితంగా మనం ఆడపిల్లని చదివించడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలనేటువంటి మాట మనం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఒక సవివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే స్కూల్కి వెళితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్స్ లేకపోతూ ఉన్నారు. మగపిల్లలు అయితే ఏదో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు. ఆడపిల్లలు అలా చేయలేక సిగ్గుపడి మేము స్కూల్కి వెళ్ళవనేటువంటి మాటతో కూడా డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతారనేటువంటి మాట కూడా కనబడతా ఉంది. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్లల యొక్క ప్రత్యేక అవసరాన్ని గుర్తించి వాటన్నిటిని కూడా తీర్చాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము చేపడతామనేటువంటి మాట. అదేవిధంగా మీరందరూ ఇవాళ పేపర్లో చూసుకుంటారు, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతి వచ్చేటప్పటికి హై స్కూల్లోకి మెచ్చి చేసేయడం. ఆ హై స్కూల్లోకి మెచ్చి చేస్తే ఆ హై స్కూలు వీరున్నటువంటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ వరకు నడిచి వెళ్ళలేక పిల్లలు చదువు మానేయడం, 2వ తరగతిలోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ జీవోలు రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు, ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తా ఉన్నారు. త్వరలోనే 3, 4, 5ని గతంలో లాగే ప్రాథమిక విద్యలోనే ఉంచి. ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు అతని ప్రధాన అనుచరులు వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచారంలో శాంతినగర్లో
ఓ అపార్ట్మెంట్కి వెళ్లిన ఆళ్ల నాని ఎక్కువ మంది లిఫ్ట్ ఎక్కడంతో ఫెయిల్ అయ్యి లిఫ్ట్ స్కిడ్ అయింది. ఆ సమయంలో తీవ్ర గాయాల పాలైన నాగమణి అనే మహిళకు వైద్య ఖర్చులు ఇస్తామని ఇవ్వకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్లింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం లేదని నాగమణి కోర్టును ఆశ్రయించింది. కాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆళ్ల నానిపై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల చేనేత మగ్గంపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ బంగారంతో చీరను నేసి అబ్బురపరిచారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు వివాహం అక్టోబర్ 17న ఉంది. తన కూతురు వివాహంలో ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన సదరు వ్యాపారవేత్త విజయ్తో బంగారు చీరను తయారు చేయించుకున్నారు. 200 గ్రాముల పసిడిని వినియోగించి 18 లక్షల వ్యయంతో చీరను నేయించారు. పూటకు మాట మాట్లాడడం జగన్ కు అలవాటేనని డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేకనే జగన్ తిరుమల వెళ్లలేదని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. దేశం గురించి మాట్లాడిన జగన్ ను దేశ బహిష్కరణ చేయాలన్నారు. జగన్ మీద కొందరు ధార్మిక సంఘాలు కోపంతో ఉన్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నోటీసులు ఇస్తే తిరుమలకు రావద్దనుకుండా నోటీసులు ఇచ్చారని అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు. అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతోనే కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు. ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపేమా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. జగన్మోహన్ రెడ్డికి
ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఇలాంటివి చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందని, చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారని, చివరికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్నారు. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలను ఎలా వాడుకొని బలి చేస్తారో చూశామన్నారు. ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడిని పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. This program is sponsored by Thrill City, Hyderabad.